ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది. జూన్ నెల 11, 12, 13 తేదీల్లో మీ జీవితాన్ని మార్చే వ్యక్తి రాబోతోంది. మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతుంది. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో రాజయోగమే పట్టబోతోంది. 3 రోజులు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి రోజులుగా మారబోతూ ఉన్నాయి. జూన్ నెల 11, 12, 13 తేదీల్లో మీ జీవితాన్ని మార్చే వ్యక్తి రాబోతోంది. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న మంచి కాలం ఇప్పుడు మీ జీవితంలో అడుగు పెట్టబోతోందని జ్యోతిష సంకేతాలు సూచిస్తూ ఉన్నాయి. గతంలో మీరు పడిన కష్టాలు, ఎదుర్కొంటున్న అవమానాలు, నమ్మిన వారి చేత మోసపోయిన సందర్భాలు అన్నీ కూడా ఇప్పుడు మీ విజయానికి పునాది కాబోతూ ఉన్నాయి. జూన్ నెల 11, 12, 13 తేదీల్లో మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యుడు కావచ్చు, పాత స్నేహితుడు కావచ్చు, బంధువులు కూడా కావచ్చు, లేదా ఉద్యోగం వ్యాపారం ద్వారా కూడా పరిచయం అయ్యేటటువంటి కొత్త వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఒక పెద్ద మలుపు అయితే తిరగబోతోంది. మీరు ఊహించిన అవకాశం మీ ముందుకు వస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా పూర్తి కావడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు డబ్బు విషయంలో ఇబ్బంది పడిన వారికి ఊరట లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనేది బలపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారస్తులకు లాభాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కొత్త అవకాశాలు లభించే సూచనలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులు కూడా శుభవార్త వినే అవకాశం అయితే కనబడుతోంది. కుటుంబ జీవితంలో కూడా ఆనందం పెరుగుతోంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా మొదలవుతాయి. వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం అయితే ఉంటుంది. ప్రేమలో ఉండేవారికి బంధం మరింతగా బలపడుతుంది. మీకు దూరమైన వారు కూడా మళ్ళీ మీ విలువ తెలుసుకుని మీ దగ్గరకు వచ్చే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు, మీ పైన విమర్శలు చేసిన వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే వస్తుంది. ఒకప్పుడు నీ వల్ల ఏమీ కాదు అని అన్నవారే ఇప్పుడు మీ సాధించిన స్థాయిని చూసి గౌరవిస్తారు. మీరు చేసే ప్రతి పని విజయవంతమయ్యే అవకాశం అయితే పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును కొత్త దిశలో నడిపిస్తాయి. ఈ కాలంలో మీకు వచ్చే అవకాశాలను అసలు నిర్లక్ష్యం చేయకండి. కొత్త పరిచయాలు, కొత్త పనులు, కొత్త ఆలోచనలు మీ యొక్క అదృష్టానికి ద్వారాలు తెరవగలవు. ఆధ్యాత్మికంగా కూడా మీరు బలంగా ఉంటే ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, దైవ ప్రార్థన చేయడం మీకు మరింతగా సానుకూలమైన శక్తిని కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా మీకు సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి వారికి సమయం వద్దన్న అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది. మీరు మట్టిని పట్టుకున్న బంగారమే అదృష్టం మీ ఇంటి తలుపు తట్టబోతోంది. ఈ సందేశాన్ని మీరు చూస్తూ ఉన్నారు అంటే అది కూడా ఒక సంకేతమే అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతుందండి. ఎందుకంటే జూన్ నెలలో వచ్చే ఈ 3 రోజులు కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే శక్తిని కలిగి ఉన్నాయి. గత కొంతకాలంగా మీరు అనుభవించిన బాధలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి అన్నీ కూడా నెమ్మదిగా దూరం అవుతూ కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ముఖ్యంగా జూన్ 11, 12, 13 తేదీల్లో మీ జీవితంలోకి అడుగుపెట్టి ఒక వ్యక్తి మీ యొక్క అదృష్టాన్ని పూర్తిగా మార్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ వ్యక్తి మీకు ఉద్యోగం విషయంలో సహాయం చేసే వ్యక్తి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, మీ బంధువుల్లో ఒకరికి కావచ్చు, లేదా చాలా కాలంగా మీకు దూరమైన ఒక స్నేహితుడు మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. వారి ద్వారా మీకు వచ్చే ఒక చిన్న అవకాశం భవిష్యత్తులో పెద్ద విజయానికి నాంది అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం రాక నిరాశలో ఉన్న వారికి ఇప్పుడు కాలం కలిసి వస్తుంది. మీరు వేసే ప్రతి అడుగు విజయం వైపు నడిపిస్తుంది. ఆగిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. అప్పులు తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోకుండా ధన లాభం కలిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. కొందరికి కొత్త ఇల్లు, కొత్త వాహనం లేదా విలువైన ఆస్తికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి శుభ సమయం మొదలవుతోంది. ఇంటర్వ్యూలు, పరీక్షలు, కొత్త అవకాశాల విషయంలో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లభించిన లాభాలు రెట్టింపు కావచ్చు. కుటుంబ జీవితంలో కూడా ఆనందం నెలకొంటుంది. ఇంట్లో ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. దూరమైన బంధువులు తిరిగి కలిసే అవకాశం ఉంటుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ప్రేమలో ఉండేవారికి బంధం మరింతగా బలపడుతుంది. మీ మనసుకు దగ్గరైనటువంటి వ్యక్తి ద్వారా మీరు ఒక శుభవార్త అనేది, సంతోషకరమైనటువంటి సందేశం అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు.
ముఖ్యంగా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు, మీపైన విమర్శలు చేసేవారు కూడా ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు మీకు అండగా నిలవని వారే ఇప్పుడు మీకు సహాయం కోరే పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క కుటుంబానికి, మీ యొక్క భవిష్యత్తుకు కూడా గొప్ప మార్పులను తీసుకువస్తాయి. ఈ 3 రోజుల్లో మీరు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎవరో చెప్పిన ఒక మాట, ఒక ఫోన్ కాల్, జరిగినటువంటి ఒక చిన్న పరిచయం కూడా మీ జీవితాన్ని ఊహించని స్థాయికి తీసుకువెళ్ళవచ్చు. అందుకే ధైర్యంగా ముందుకు సాగండి. దైవాన్ని నమ్మండి. మీ కష్టాన్ని నమ్మండి. ఎందుకంటే ఈసారి అదృష్టం మీ యొక్క ప్రక్షాళన నిలబడుతుందని చెప్పబోతోంది. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక ఈ వృషభ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి. వృషభ రాశి వారు స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారి దయా, దానగుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందవచ్చు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ కూడా సాధ్యం కాదు. వృషభ రాశి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలవారుగా ఉంటారు. వీరు ఎంతో దానివి ఏం చేస్తారు. సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టము. ఈ రాశి వారు మొండితన పట్టుదలగా మారుతుంది. దీనివల్ల నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలని మీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చెక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగారు. ఈ వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించిన ఏర్పడతనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృద్ధాగా వచ్చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ, సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. రాశివారి సాంఘిక కార్యక్రమాల్లో రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా కూడా వీరు ఉంటారు. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్రందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలవారుగా ఉంటారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి దక్కుతుంది. చూస్తారు కదా, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.